క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీవ్ర ఉత్కంఠ తర్జన భర్జనలకు తెర. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా ముందే చెప్పిన జనసైనిక్ న్యూస్ ఛానల్. షాజహాన్ రాకతో రసవత్తరంగా మారిన మదనపల్లె రాజకీయ పోరు. గెలుపు ఖాయమనే ధీమాలో సంబరాల్లో మదనపల్లె టీడీపీ శ్రేణులు. మదనపల్లిలో రెచ్చిపోయిన యువకులు. 10వ తరగతి విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి. బాధితుడు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థి అని సమాచారం. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తున్నా వారిస్తున్నా విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన రౌడీ గ్యాంగ్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ. టీడీపీ బీజేపీ మధ్య పొత్తుకు పెద్దన్న పాత్ర. సీట్లు ఎంపిక, కూటమి వ్యవహారాల్లో ఆయన శైలిపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి కోల్పోతామో తెలిసిందని సంచలన వ్యాఖ్యలు. ఇందిరమ్మ అభయంతో మరో చరిత్ర. కేంద్రంలో 5 గ్యారంటీలపై తీవ్ర చర్చ. పల్లెల్లో విస్తృత పర్యటన చేపట్టిన కాంగ్రెస్ ను ఆదరించాలన్న రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుండి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుండి ఆయన పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి చవి చూశారు. అయితే ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కాగా బీజేపీ టీడీపీ కూటమి కట్టడానికి పెద్దన్న పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు ఎంపిక నుంచి ఆయన ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్న తీరులోని త్యాగ గుణాన్ని టీడీపీ శ్రేణులు సైతం సెల్యూట్ చేస్తున్నాయి. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యామని, మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం చాలా మంది కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఉత్కంఠ తర్జన భర్జనలకు తెరదించుతూ మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా ముందే చెప్పిన జనసైనిక్ న్యూస్ ఛానల్. షాజహాన్ రాకతో రసవత్తరంగా మారిన మదనపల్లి రాజకీయ పోరు. గెలుపు ఖాయమనే ధీమాలో సంబరాల్లో మదనపల్లి టీడీపీ శ్రేణులు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మదనపల్లి తెదేపా అభ్యర్థిగా ఎవరి పేరుని ప్రకటిస్తారో అని గత 2 నెలలుగా ఎదురు చూస్తున్న మదనపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేరుని నేడు 2వ జాబితాలో ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చోపచర్చలకు దారితీసింది. ఎట్టకేలకు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత షాజహాన్ బాషాను అదృష్టం వరించింది. టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని ఎన్నికల సమరానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎక్కువగా మైనార్టీలు ఉన్న మదనపల్లిలో టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరు ఖరారు చేయడంతో కార్యకర్తల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కుల మతాలకు అతీతంగా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన షాజహాన్ బాషా పేరు నియోజకవర్గ నలుమూలలా మార్మోగుతోంది. తెలుగుదేశాన్ని గెలిపించగలిగే సత్తా షాజహాన్ బాషాకు మాత్రమే ఉందన్న కార్యకర్తల నమ్మకానికి గౌరవించి పార్టీ అధినేత షాజహాన్ బాషా పేరును ప్రకటించడం జరిగిందని తెలుస్తుంది. టీవీలో షాజహాన్ బాషా పేరును ప్రకటించగానే నీరుగట్టువారి పల్లెలో గంటల పాటు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. నిమ్మనపల్లి సర్కిల్, బెంగళూరు బస్టాండ్ కూడలి, సిటిఎం రామసముద్రం, నిమ్మనపల్లి మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు జై బాబు, జై జై బాబు నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకోవడం స్థానికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. 2 నెలల ముందే వైకాపా ఇన్ఛార్జిగా నిస్సార్ అహ్మద్ ను ప్రకటించింది. టీడీపీ సైతం ముస్లిం మైనార్టీకి కేటాయించడంతో మదనపల్లె చరిత్రలో 2 ముస్లింలు ప్రధాన పార్టీలో పోటీ పడుతున్నట్లు అయింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఎక్కువ ఆదరించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా 5 సార్లు టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కమ్మ సామాజిక
నియోజకవర్గం నేతలు 5 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో కమ్మ తర్వాత 2 సార్లు రెడ్లు, మరో 2 సార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు. అలాగే 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ, మరో 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇన్నాళ్లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నియోజకవర్గం ప్రజలకు గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. మదనపల్లిలో రెచ్చిపోయిన యువకులు 10వ తరగతి విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి. బాధితుడు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థిగా సమాచారం. పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తున్నా, వారిస్తున్నా ఒక విద్యార్థిని పలువురు తీవ్రంగా గాయపరిచారు. 6వి యువత పెడదోవ పడుతోంది. ఏది చెడో ఏది మంచో తెలియక కాదు, వారికి అన్నీ తెలుసు. ఏం చేసినా ఏమవుతుందిలే, మా వెనకాల పార్టీ నేతలు ఉన్నారు, మేమేం చేసినా వెనకేసుకొస్తారు, ఎవడైతేనేం మాకు లెక్క అన్న చందంగా మదనపల్లిలో యువకులు క్రూర మృగాల్లాగా మారిపోతున్నారు. పట్టపగలే మదనపల్లి ఇందిరానగర్ మెట్రో సర్కిల్ వద్ద స్థానిక జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిపై పలువురు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారు. స్థానికులు వారిస్తున్నా వినకుండా చావబాదారు. ఇది ఇక్కడ షరా మామూలైందే. కొందరు యువకులు క్రూర మృగాల కన్నా దారుణంగా తయారై మదనపల్లిలో ఇలాంటి దాడులకు తెగరెచ్చిపోయి చేస్తున్నారు. ఇలా 1-2 కోమిటివాని చెరువు ఉన్న ఓ కళాశాల ముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి అవిటివాడయ్యాడు. బయటకు చెప్పుకోలేక ఇంటికి పరిమితమయ్యాడు. రామారావు కాలనీలో కొందరు ఓ విద్యార్థిని కొట్టడంతో అతనికి కులమడ్డొచ్చింది. సంఘాల బెదిరింపులకు భయపడి కేసులు పెట్టడానికి జంకి మిన్నకుండిపోయారు. కోమటి వాణి చెరువు కట్టపై 2 యువకులను ప్రత్యర్థులు తరిమి కొట్టి హింసించినా పోలీసులు కేసులు పెట్టిన పాపాన పోలేదు. భయం గుప్పిట్లో బతుకులీడ్చుతున్న పరిస్థితిలో కాలం వెల్లదీస్తున్న మన మదనపల్లెలో ఇంకెన్ని ఘోరాలు కళ్ళ చూడాల్సి వస్తుందో అని ఎవరి నోట విన్నా ఆ మాటే వినబడుతోంది. నీటి సంపులో దూకి యువతి బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన గురువారం సాయంత్రం మదనపల్లి మండలంలో కలకలం రేపింది. తాలూకా పోలీసుల కథనం మేరకు మండలంలోని పెన్సుపాడు గ్రామం పందివాడి పల్లెకు చెందిన శాంతమ్మ మల్లికార్జున 2 ఏళ్ల క్రితం మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన 5 హామీలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. గత 2 రోజులుగా రెడ్డి సాహెబ్ నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. బుధవారం రామసముద్రం మండలంలో, గురువారం రూరల్ మండలం అంకిశెట్టిపల్లిలో పర్యటించిన రెడ్డి సాహెబ్ కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం పేరుతో ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల వారి అకౌంట్లోనే జమ చేయడం జరుగుతోందని వివరించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోందని అన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన మహిళలకు 5 గ్యారంటీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా ₹1,00,000 నగదు బదిలీ చేస్తామని వెల్లడించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50% కోటా ఇవ్వనున్నట్లు తెలిపింది. నారీ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఈ 5 హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారంటీలంటే శిలాశాసనాలని జుమ్లా మాత్రం కాదన్నారు. మండల రూరల్ అధ్యక్షుడు వై సురేంద్రరెడ్డి, పాలేటి ఆర్ నాగరాజు, ఈ రవీంద్ర, మహబూబ్ పీర్, వెంకటరమణ, మహమ్మద్ అలీ, సయ్యద్ సోను, మహిళా పట్టణ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సమీర్, సమీ, నిమ్మనపల్లి మండల నాయకులు గంగులప్ప, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి రూరల్ మండలంలో అంకిశెట్టిపల్లి పంచాయతీలో ఇందిరమ్మ అభయం అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది. నిన్న రామసముద్రం మండలంలో మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంకిశెట్టిపల్లిలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ అభయం అనే కార్యక్రమాన్ని తెలియజేసి ప్రతి ఆడమనిషికి దాని గురించి వివరించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, పేదల వర్గాన బడుగుల వర్గాన్ని ఏ విధంగా నిలుస్తుందో అర్థమయ్యేట్లుగా చెప్పి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించడానికి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు అడిగి వారి మద్దతు తీసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇంటి పెద్దయిన ఆడమనిషికి అకౌంట్లో వేసేదానికి
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునింది. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. దీని ద్వారా ప్రజలందరూ ఆలోచన చేసి ఏ పార్టీ అయితే పేదలకు ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తుందో ఆ పార్టీకి సహాయంగా నిలిచి ఆ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటున్నాను. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు అందరికీ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు మదనపల్లి జనసేన నాయకులు గురువారం మదనపల్లి జనసేన కార్యాలయంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన జెండా ఎగురవేసి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నా సేన నా వంతు కమిటీ సభ్యురాలు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మహిళా నాయకులు శ్రీమతి మల్లికా రూపలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తమైపోయాయన్నారు. సరైన రోడ్డు లేక ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ప్రమాదాలకు గురై చనిపోయిన 62 కుటుంబాలకి 3,10,00,000 రూపాయలు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తన సొంత నిధి నుండి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా విఫలమైపోయిందని విమర్శించారు. తొందరలోనే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, అశ్వత్, ధరణి, సుప్రీం, హర్ష, జనసేన సోను, నవాజ్, శ్రీనివాసులు, శ్రీనాథ్, గణేష్, యాసిన్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని జనసేన కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మదనపల్లి జనసేన పార్టీ తరఫున, శ్రీరామ రామాంజనేయులు గారి తరఫున, మా జనసేన పార్టీ, మాకు జనసేన కుటుంబం తరఫు నుండి అందరికీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మదనపల్లి జనసేన పార్టీ ఆఫీస్లో మా జనసేన జెండాను ఎగరవేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. యువత అనే వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో తెలియాలా, వాళ్ళకు కూడా అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసి 11వ సంవత్సరం ఈరోజు మేము 11వ సంవత్సరం అడుగుపెట్టాము. రాజకీయంగా యువతకు కూడా ఒక అవకాశాన్ని కల్పించిన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాజకీయ పార్టీ అయినటువంటి జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఒక్కటిగా మొదలైన ఆయన ప్రస్థానం ఈరోజు లక్షలాది మంది జనసేన పార్టీతో ప్రయాణిస్తున్నారు. దీనికి జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోడ్లు అస్తవ్యస్తమై రోడ్ల పాలైన 62 మంది కుటుంబాలు బాధితులకు నిన్న 3,10,00,000 రూపాయలు జనసేన పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. రోడ్లు సరిలేక ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు పన్నులు కడతాన్నా కూడా మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ షాజహాన్ బాషాకు కేటాయించడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. నిమ్మనపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ కూడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బాణాసంచా పేల్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. షాజహాన్ బాషాకు శాసన సభ్యులుగా టికెట్ కేటాయించడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్న, జయన్న, మేసా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం అధిష్టాన నిర్ణయం మేరకు మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున షాజహాన్ బాషాకు శాసనసభ్యులుగా టికెట్ ఇవ్వడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. నిమ్మనపల్లి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలుపుకుని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఖచ్చితంగా షాజహాన్ బాషాను గెలిపించుకుంటామని వారు తెలిపారు. అధికార పార్టీ అవలంబిస్తున్న తీరుపై వారు మండిపడుతూ ఇలాంటి రాక్షస పాలన పోవాలంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్న, జయన్న, మేష రామకృష్ణ, శ్రీపతి జగదీష్, మాజీ సర్పంచ్లు రమణ, రెడ్డెప్ప, వార్డు సభ్యులు ఫయాజ్, షఫీ, బాబు, హుస్సేన్, వెంకటరమణ, రెడ్డెప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిమ్మనపల్లి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్సుమాంజలి. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అందరూ కూడా నమస్సుమాంజలి. అలాగే రామకృష్ణ గారికి కానీ, తర్వాత మన సర్పంచ్ రెడ్డప్ప కానీ, మన ఎక్స్ సర్పంచ్ రమణ కానీ, ఎక్స్ సర్పంచ్ మన లక్ష్మణ్ గారు కానీ, ఇక్కడ విచ్చేసిన పతి కానీ, జయన్న కానీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్ తెలుగుదేశం. అలాగే ఈరోజు ముఖ్య పండగ వాతావరణం. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన ప్రతి విలేకరుల గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి నమస్కారం
నమస్కరించుకున్నాను. ఈరోజు ఏమనగా మన జహాన్ గారు 2009 నుండి 2012 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మనకు ప్రతి ఒక్కరికి తన మన అనగా ప్రతి ఒక్కరికి చిత్రం లేక మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా షాజహాన్ బాషా గారికి టికెట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పి, అదేవిధంగా షాజహాన్ బాషాని ఎమ్మెల్యేగా చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేమందరూ కోరుకుంటున్నాం. కలిసికట్టుగా ఈసారి పోరాటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని అందరూ భరోసా ఇస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణే లక్ష్యంగా రాజ్యాధికార దిశగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వాల్మీకుల డిమాండ్ సాధనే లక్ష్యంగా ఇండిపెండెంట్ రాష్ట్ర వ్యాప్త ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ. వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పిలుపు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో మదనపల్లి వాల్మీకి సంఘం కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే అభ్యర్థిగా సద్దల జయసింహను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ లక్ష్యంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమన్వయంతో ఈ పోటీకి దిగుతున్నామని అన్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ రక్షణ నిర్మాణం చేస్తూ హక్కుల సాధనకై ఇండిపెండెంట్ వాల్మీకి అభ్యర్థులుగా రాష్ట్రమంతా ఎలక్షన్లో పోటీ చేస్తారని పేర్కొన్నారు. వాల్మీకుల సమస్యలను ప్రజాక్షేత్రంలో ఉంచాలనే ఉద్దేశంతో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. మదనపల్లి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ బాషాను ఎంపిక చేయడం శుభ పరిణామమని టీడీపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, తెలుగు యువ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సంతోషం వ్యక్తపరిచారు. గురువారం వారు విజయవాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 3 ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఈసారి భారీ మెజారిటీతో సమాధానం చెబుతామని మస్తాన్, చిన్నబాబులు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో మదనపల్లెకు తీరని అన్యాయం జరిగిందని వారు విమర్శించారు. ప్రధానంగా మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయకపోవడం తీరని ద్రోహమని మండిపడ్డారు. మదనపల్లెలో షాజహాన్ బాషాను గెలిపించుకొని వస్తామని ఎస్ఏ మస్తాన్, శ్రీరామ్ చిన్నబాబులు రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు. గెలుపు కోసం గ్రామాన తిరిగి మదనపల్లె టీడీపీ జెండా ఎగురవేస్తామని మస్తాన్ తెలిపారు. టీడీపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్తో పాటు టీడీపీ నాయకులు పెరవలి శివ పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.